శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి. నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాల్స్ ని. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు కన్యా రాశి, జనవరి 2024 కొత్త సంవత్సరంలోకి ఎంటర్ అయ్యాము. మరి 24లో కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటుంది? కన్యా రాశి గురించి మీకు కొత్తగా చెప్పనవసరం లేదు. కన్య భూతత్వ గల రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, అదేవిధంగా మనకు హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు కన్యా రాశి. భూతత్వం అండి. కన్యా రాశికి రాశ్యాధిపతి వచ్చేసి బుధుడు. ఇప్పుడు ప్రజెంట్ మేజర్ గా ఉన్నటువంటి గ్రహాలు వచ్చేసి, అంటే ఎక్కువ రోజులు నిదానంగా వెళ్ళేటువంటి గ్రహాల కూటమి వచ్చేసి, అంటే కొన్ని గ్రహాలు ఏంటంటే లేట్ గా మూవ్ అవుతూ ఉంటాయి. శని తెలుసు కదా మీకు, 2.5 సంవత్సరాలకు ఒకసారి చాలా లేట్ గా దీర్ఘకాలికంగా నిదానంగా మూవ్ అయ్యేటువంటి ఈ యొక్క గ్రహాలలో శనీశ్వరుడు చాలా లేట్ గా మూవ్ అవుతాడు. ఎందుకంటే 2.5 సంవత్సరాలు పడతాడు. ఒక హౌస్ నుండి ఇంకొక హౌస్ కు మారడానికి చాలా టైం తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా రాహు కేతువుల ప్రధానంగా వారి పాత్రను కనుక మనం చూసినట్టయితే, వారికి 18 నెలల కాలం పాటు కూడా మరి రాహు కేతువులు ఇద్దరు కూడా ఒక హౌస్ నుండి ఇంకొక హౌస్ కు వెళ్ళడానికి సుమారుగా మనకు టైము 1.5 సంవత్సరం కాలం పడుతుంది. అదే గురువు అయితే 365 రోజులు ఒక హౌస్ నుండి ఇంకొక హౌస్ కు వెళ్ళడానికి. అలాగా మేజర్ గ్రహాలైనటువంటి శని, గురు, రాహు, కేతువులు మనం ప్రధానంగా తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనం గమనించినట్టయితే గురువు 8వ స్థానంలో, శని 6వ స్థానంలో, రాహు 7మంలో, కేతు జన్మంలో ఉన్నారు. ఈ రాహు కేతువులు ఎలా ఉంటారంటే, వాస్తవానికి ఒక్కొక్క స్థానము, ఒక స్థానంలో మంచి స్థితిగతులు కలుగుతుంటే ఒక రాశికి, ఇంకొక స్థానంలో అది వక్రగతిలో నీచ స్థితిలో ఉండి ఇబ్బందులు పెడుతూ ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటంటే రాహు కేతువులు ఎప్పుడు కూడా ఒక రాశిని బ్యాలెన్స్ చేయడమే దాని యొక్క ప్రత్యామ్నాయంగా మనం చేసేది. ఒక రాశిని బ్యాలెన్స్ చేస్తుంటది. కొద్దిసేపు ఒక మూమెంట్ ఇస్తుంది, కొద్దిసేపు ఇంకొక మూమెంట్ అని తీసుకుంటది. రాహుకేతులు అనేటి వాళ్ళు 2 ఛాయాగ్రహాలు. మీకు తెలుసు కదా, రాహుకేతులు అసలు రాహు అనేటువంటి వాడు ఒకడు రాక్షసుడు. వాడు ముక్కోడి దేవతలు కూడా సురపానకము, అమృతము సేవిస్తూ ఉంటారు. ముక్కోడి దేవతలందరూ వీళ్ళందరికీ వంచేటువంటి వాడు మహావిష్ణువుడు. మోహిని అవతార రూపంలో అందరికీ ఆ పూజలో ఉన్నటువంటి అమృత కలశము, అమృత భాండాగారం అనేది కూడా కలశంలో నుండి వంచుతూ ఉంటాడు ప్రతి ఒక్క ముక్కోడి దేవతలలో, అందరికీ దేవతలకి. ఆ దేవతల వంచుతుంటే దాంట్లో రాహు అనేటువంటి రాక్షసుడు ఏం చేస్తాడంటే దొంగతనంగా వచ్చి ఆ గుంపులో చేరుతాడు. నన్ను ఏం గుర్తుపడతారని చెప్పేసి. చంద్రుడు, బుధుడు తండ్రి కొడుకులు ఇద్దరు. వీళ్ళిద్దరు చూసి ఏం చేస్తారంటే, మోహిని అవతార రూపంలో ఉన్నటువంటి మహావిష్ణువుకి, అయ్యా నువ్వు చూడు, నీ ముందున్నటువంటి రాక్షసుడు, నీ దివ్య దృష్టితో చూడు, వాడు నువ్వు పోసినటువంటి అమృతాన్ని తాగుతున్నాడు అనగానే ఆ చక్రధారణ, మహావిష్ణువు చక్రధారణతోని ఆ 2 రాహు మరియు కేతుగా విడిపోతాయండి. భాగాలుగా 2 ఖండాలుగా విడిపోతాయి. తలరాతను రాసినటువంటి బ్రహ్మ ఏం రాస్తాడు? అమృతం ముందు సేవించినటువంటి ఎవరైనా కూడా దేవతలే, వారికి అర్హత ఉంటది అని చెప్పేసి బ్రహ్మ సెలవిస్తాడు. అప్పుడు మరి మాకు తెలుసో తెలియకనో తప్పు చేశాము, అయినా కూడా మేము అమృతాన్ని తాగాము, ఇప్పుడు మా సంగతి ఏంటి చెప్పండి, మేము దేవతలమా రాక్షసులమా అని చెప్పేసి ఆ బ్రహ్మను వరం కోరితే, అప్పుడు వాళ్ళకు మీరు దేవతలుగానే మీకు వరం ఇస్తానని చెప్పేసి అప్పుడు ఆ వరం ఇవ్వడం జరిగింది. వాళ్ళు మనకు రాక్షస గ్రహాలు కాకుండా ఛాయాగ్రహాలుగా, మనకు ఉపగ్రహాలుగా ఒక విధంగా చెప్పాలంటే మనకు వచ్చి చేరారు. కానీ వాస్తవానికి ఏంటంటే రాహుకేతువులు వేల కోట్లు, లక్షల కోట్లు సంపాదించే విధంగా ట్రిక్స్ అనేది ఇస్తాడండి. అసలు మూమెంట్ మామూలుగా ఉండదు. ఒక్కసారి పికప్ అయ్యారు అనుకోండి, రాహుకేతు యొక్క ప్రభావంతో కూడా చాలా ఇబ్బంది పడతారు చాలా మంది. చాలా రాహుకేతు కాలసర్ప దోషాలతో ఇబ్బంది పడే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అందుకే ప్రతి వ్యక్తి రాహుకేతువుకు సంబంధించిన పూజ ఒక్కసారైనా జీవితంలో చేయించుకోవాల్సిందే, తప్పదు. మీరు గుర్తుపెట్టుకోండి, అది మనకు పూర్వజన్మల కర్మలు కావచ్చు, తల్లిదండ్రులు చెప్పినటువంటి శాపాలు కావచ్చు, తల్లిదండ్రులు వాళ్ళని చక్కగా చూసుకోకుంటే వాళ్ళ పితృకర్మలు, పితృశాపాలు జరిగే అవకాశాలు ఉంటాయి. పూర్వీకుల శాపాలు కానీ, మనం పామును కొట్టి చంపినా కానీ, పామును ఇబ్బంది పెట్టినా, హింసించినా కానీ, తెలియని చేయకుండా తప్పులు చేసినా కూడా ఈ యొక్క ప్రభావం అనేది కూడా మన మీద ఉంటుంది. రాహుకేతు అంటే మనిషి జీవిత కాలంలో వాళ్ళకు తెలియదు రాహుకేతు ప్రభావం ఉంటుంది, మాకు ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని తెలియదు. కానీ జరిగే సమస్యలన్నీ జరుగుతూనే ఉంటాయి. వాళ్ళు నమ్మరు, శాస్త్రాన్ని నమ్మరు, జరిగేది జరుగుతూనే ఉంటది.
కాబట్టి ఏంటంటే ఈ రాహు కేతు పూజ అనేది కంపల్సరీ చేసుకోవాలి. సర్పదోషానికి కంపల్సరీ రాహు కేతు పూజ చేయించుకోవాలి ఎవరైనా, ప్రతి ఒక్కరు. మీరు వీలైతే ఒకసారి ఈ నెల జనవరి 16వ తారీఖున రాహు కేతు పూజ అనేది జరిపిస్తున్నాను 2 సర్పాలతోని. అంటే ఈ 2 సర్ప ఆకారాలతోని మేము చక్కగా రాహుకేతుకు సంబంధించిన పూజ చేస్తే శ్రీకాళహస్తిలో చేస్తారు, లేదంటే మనకు కొక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, లేదంటే మోపిదేవి ఈ యొక్క టెంపుల్స్ లో చేస్తారు. కానీ ఇక్కడ ఏంటంటే మెయిన్గా ఏంటంటే మనం ఒక పండితుడు ఒక గురువు సమక్షంలో కనుక, అంటే జాతకాన్ని తెలిసినటువంటి గురువు సమక్షంలో మనం ఈ రాహుకేతు పూజలు చేయించుకున్నాం అనుకోండి, చాలా వరకు మేలు జరుగుతుందండి. ఎందుకంటే స్థల పురాణం గొప్పది. వాస్తవానికి రాహుకేతు పూజలు చాలా మంది చేసుకోవడం ద్వారా ఏంటంటే అక్కడ సర్ప సంస్కారం చేయడం వల్ల ఏంటంటే అక్కడ దోషాలను అక్కడ వదిలిపెట్టి వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ దోషాలు మిగతా వారికి చుట్టుకోవడానికి అవకాశాలు కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. అంటే నేను ఖచ్చితంగా రుజువు చేస్తాను, ఆ విషయంలో కొంత ప్రాబ్లం అనేది ఉంటది కొంచెం. అందుకే అక్కడ శ్రీయంత్రం శ్రీచక్రం పెడతారు దేవస్థానాలలో. అక్కడ ఏ దోషం ఉన్నా కూడా పరిసమాప్తం కావాలి, అక్కడ నుండి వెళ్ళిపోవాలన్నట్టుగా పెడతారు. ఏ దుష్ట శక్తి, ఏ ప్రభావం, ఏ నెగిటివ్ శక్తి లేకుండా దేవాలయాల్లో శ్రీచక్రాలు పెడతారు. కాబట్టి అందుకే రాహుకేతు పూజలు ఎక్కువ దేవాలయాలలో చేసుకుంటారు. కానీ మనం ఒక స్థల పురాణాన్ని ఎన్నుకొని మన దగ్గరే జనవరి 16వ తారీఖున ఈ సర్పదోష శాంతి, రాహుకేతు పూజ, కాలసర్ప దోషానికి, నాగదోషానికి ఈ మేము పూజలు కూడా నిర్వహిస్తున్నాం. ఎవరికైతే ఆసక్తి ఉంటుందో వారు కంపల్సరీ ఒక్కసారి, ఎందుకు ఉద్యోగం రావట్లేదు, వివాహం ఎందుకు జరగట్లేదు, వ్యాపారంలో ఎందుకు లాభాలు జరగట్లేదు, విదేశాలకు వెళ్లాలన్న కళ నెరవేరట్లేదు, సంతానం సమస్యతో ఇబ్బంది పడి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి వారు ఈ రాహుకేతు పూజ చేయించుకోవడం ద్వారా చాలా వరకు మంచి మేలు జరుగుతుందండి. కాబట్టి మీరు ఈ రాహుకేతు పూజ జనవరి 16వ తారీఖు 2024 రాహుకేతు పూజ చేస్తున్నాం. మరి ప్రతి ఒక్కరు అర్హత అనేది కూడా ఉంది, ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు. ఎందుకంటే తెలియకుండానే మన తల్లిదండ్రులు చేసినటువంటి తప్పులు మనల్ని వేధిస్తుంటాయి. మీ తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తికి మీరు ఎలా వారసులు అవుతారో, మీ తల్లిదండ్రులు చేసినటువంటి తప్పిదాల వలన మీరు కూడా ఆ శిక్షకు మీకు అర్హత అనేది లభిస్తుంది. కాబట్టి తెలిసి చేసినా తెలియక చేసినటువంటి తప్పు తప్పే. కాబట్టి ఇక్కడ దానికి సంబంధించినటువంటి శిక్షలు పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి రాహుకేతుకు సంబంధించినటువంటి పూజ చేయడం ద్వారా సర్పదోష నివారణ పూజ చేయడం ద్వారా ఎంతో మేలు జరుగుతుందండి. కాబట్టి కన్యా రాశి వారికి తప్పకుండా రాహుకేతు పూజ జరిపించుకోవడం ఎంతో శ్రేయస్కరమండి. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే గురువు అష్టమ స్థానంలో, శని షష్టమంలో, రాహు సప్తమంలో, కేతు జన్మంలో ఉన్నారు. ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 5, అవమానం 2గా ఉందండి. కన్యా రాశి వారికి నేను ముఖ్యంగా మీకు తెలియజేసే విషయం ఏంటంటే, మీకు 2024 సంవత్సరం జనవరి మాసం నుండి అభివృద్ధి అనేది కూడా చక్కగా వస్తుందండి. దాంతోపాటు మీకు అభివృద్ధిలో భాగంగా మీ పేరుని న్యూమరాలజీ ప్రకారం, ఆస్ట్రాలజీ ప్రకారం మీ పేరును సరి చేసుకోండి. నేను చూసేటువంటి పద్ధతులు అన్ని రకాల పద్ధతులు: నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రొనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు, ఇలా అన్ని పద్ధతుల ద్వారా కూడా నేను పరిశీలన చేస్తాను. కాబట్టి సమస్య ఎంత పెద్ద జటిలమైనటువంటి సమస్య కానివ్వండి, ఆ సమస్యకు పరిష్కారం అనేది కూడా నేను తప్పకుండా చూపెడతానండి, దానిలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి మీకున్నటువంటి కష్టాలు ఎందుకు కలుగుతున్నాయి, ఎందుకు వ్యాపారాల్లో నష్టాలు జరుగుతున్నాయి, ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నాం, ఎందుకు అనారోగ్య సమస్యలతో లక్షల రూపాయలు మన ఖర్చు అవుతున్నాయి, తర్వాత వ్యాపారాలు ఎందుకు జరగట్లేదు, తర్వాత డబ్బు చేతికి అందిన డబ్బు ఎందుకు ఖర్చు అయిపోతుంది, పనులు ఏదైనా పని అనుకుంటే దానికి రివర్స్ గా ఎందుకు జరుగుతుంది, మానసిక ఆందోళన ఎందుకు కలుగుతుంది, తర్వాత మనం మంచి చేసినటువంటి వ్యక్తి మనకు శత్రువుగా ఎందుకు మారిపోతున్నాడు, ఇవన్నీ విషయాలన్నీ కూడా మనం సామరస్యంగా తెలుసుకోవాల్సిందేనండి. ఏదైనా కూడా సమస్య ఉందంటే ఆ సమస్యకు పరిష్కారం అనేది ఖచ్చితంగా దొరుకుతుందండి. మనం ఎక్కడికో వెళ్ళనవసరం లేదు. కరెక్ట్ పాయింట్ అవుట్ చేసి ఆ సమస్య ఇది, ఈ సమస్యకు ఇగో ఈ పరిష్కారం, ఈ రెమెడీ కనుక మనం చేసుకుంటే బాగుంటుందని ఆ సమస్యకు పరిష్కారం తెలుసుకోగలిగితే మనకి ఇంకా ఏ ప్రాబ్లం ఉండదండి, దానిలో ఎటువంటి సందేహం కూడా ఉండదు. కాబట్టి వీలైతే కన్యా రాశి వారు ఒకసారి మీరు రాహుకేతు పూజ ఒకసారి చేయించుకోండి. కాలసర్ప దోషానికి వాటికి సంబంధించినటువంటి పూజలు చేసుకోండి, మంచి జరుగుతుంది. అదేవిధంగా మీ పేరుని న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ, సంఖ్యాశాస్త్రం, మరి జ్యోతిష శాస్త్ర ప్రకారం మీ పేరును మంచి సంఖ్యాబలంలోకి మార్చుకోండి. నేను చూసేటువంటి పద్ధతులు అన్ని విధాలుగా చూస్తాను. నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రొనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు, ఇలా అన్ని పద్ధతుల ద్వారా కూడా నేను పరిశీలన చేస్తాను. కాబట్టి సమస్య ఏదైనా పరిష్కారం మాత్రం ఖచ్చితంగా ఈ శాస్త్రాలలో మనకు లభిస్తుంది.
కాబట్టి మీ గురించి, మీ పిల్లల గురించి, మీ ఫ్యామిలీ గురించి మీరు పూర్తి వివరంగా మీరు తెలుసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కాల్ చేసి పర్సనల్ గా ఫోన్ లైన్ లో కలిసే ప్రయత్నం చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.